బీహార్లో జేడీయూకి బీజేపీకి మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది. అందులో భాగంగా ఆల్రెడీ జేడీయూ హోదా గురించి అడగడం, అదిగో ఇవ్వట్లేదు అంటూ అక్కడ రచ్చ చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ నుంచి యువతలకు వచ్చేస్తున్న అన్నటువంటి అంశాలని జేడీయూ తోసిపుచ్చింది. 2029 వరకు మా బంధం కాదు, 29 తర్వాత కూడా కొనసాగుతుందని ప్రకటించింది. లాలూ ప్రసాద్ యాదవ్ మోడీ గవర్నమెంట్ ఆగస్టు 15 కల్లా కూలిపోతుందన్నారు. కానీ అదే లాలూ ప్రసాద్ తన జీవితం గురించి ఆలోచించుకోవాలి, తన కేసులు ఎట్లున్నాయి, తన జైలు పరిస్థితి ఎట్లుంది, ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు అన్నటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. జేడీయూ, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ఆరంభమైనప్పుడు ఎన్డీఏలో భాగస్వాములు, అంటే స్థాపన భాగస్వాములు జేడీయూను తెలుగుదేశం పార్టీ. కాబట్టి మా మధ్యన బంధం బలంగానే ఉందన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. టోటల్గా అయితే జేడీయూకి సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పట్లో ఏ ప్రాబ్లం లేదన్నటువంటి చెప్పింది జనతాదళ్ యునైటెడ్ నితీష్ కుమార్ పార్టీ.